హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ చేశారు. మీకు 24థ్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారండి. అయితే మరి ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా! మరి దీనికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడొస్తుంది? అంటే సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడొస్తుంది? థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటుంది? సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడుంటుంది అని చెప్పేసి కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే మాత్రం. సో, దీంతో పాటు ఏంటంటే మనం మెయిన్ ఎజెండా వచ్చేసరికి థర్డ్ ఫేజ్ డేట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి అయితే చూసుకుందాం. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే సో, మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళిపోతాం. మొత్తం మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాతో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ ఉమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, ఉమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో, మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి సో, ఇదే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైటు. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మీరిక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్‌గా అయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించింది కదా! సో, ఇక్కడికెళ్ళినట్లయితే మీరు లాగిన్ అయిపోయి మీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్ డేట్స్ ఎప్పుడుంటాయో చూసుకుందాం. సో, ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే. ఇక్కడ చూసినట్లయితే 21 నిన్న వచ్చింది. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్‌లోనే మొత్తం క్లారిటీ అయితే ఇచ్చారు. క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓపెన్ అయితే చేయండి. చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ వాళ్ళు క్లారిటీగా అయితే చెప్పారు. మనకి చాలామంది అడుగుతుంది ఏంటంటే థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే అంటున్నారు. మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉంటుందండి. సో, థర్డ్ ఫేజ్ అనేది కంప్లీట్‌గా అయితే పెడతారని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఓకే. క్యాండిడేట్స్ హూ నాట్ బీన్ అలాటెడ్ సీట్ ఇన్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ అవైలబుల్ వేకెన్సీ ఇన్ ఫేజ్ 3 కౌన్సెలింగ్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఓకే. అంటే వాళ్ళు ఫేజ్ 3 కౌన్సెలింగ్ అయితే ఉంటుంది. సో, ఫేజ్ 1 కౌన్సెలింగ్‌లో అయితే మీకు ఒకవేళ సీట్ రాకపోయినట్లయితే మీరు ఫేజ్ 3 కౌన్సెలింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. దీని అర్థం ఏంటంటే మనకి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కంప్లీట్‌గా పెడతారని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్‌గా చెప్పారు. ఓకే. దీంతో పాటు ఏంటంటే చాలామంది ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఇన్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ విల్ బి అలౌట్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ అని చెప్పి అయితే ఇచ్చారు. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం స్టార్టింగ్ వీడియోస్‌లోని. ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్‌లో ఎక్కడో కూడా మనకి క్లారిటీగా అంటే ఫస్ట్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే కాలేజెస్ అలో చేయరంట కదా! నెక్స్ట్ ఫేజ్‌కి అని చెప్పేసి. సో, దానికి సంబంధించి చాలా వీడియోస్ చేసాము. బట్ ఏంటంటే అది కూడా ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుంది. ఈసారి వచ్చిన వెబ్ నోటిఫికేషన్‌లో క్లారిటీగా మెన్షన్ చేశారు దానికి సంబంధించి. ప్రీవియస్ దాంట్లో అయితే ఉండదిది. బట్ ఈసారి మాత్రం మెన్షన్ చేశారు. ఓకే. దీన్ని బట్టి ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ ఇన్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ విల్ బి అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3 కౌన్సిలింగ్ విత్ వెబ్ ఆప్షన్స్. ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్స్ హావ్ నో రైట్ టు ఎర్లియర్ ఫేజెస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీరు సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీకు థర్డ్ ఫేజ్‌లో కౌన్సిలింగ్‌లో సీట్ అయితే పక్కా అంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో, దీన్ని బట్టి ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకు క్లారిటీగా అయితే అర్థమైతే అయిపోతుంది. మీకు 24థ్ అయితే మాత్రం ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతుంది సెకండ్ ఫేజ్ సంబంధించి. ఓకేనా? సో, ఓకే. ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, దాని తర్వాత మీకు ఈ నవంబర్ 30 కల్లా కూడా మీకు సీట్ అలాట్‌మెంట్ ఏదైతే మీకు ఉంది కదా! సో, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది మీకు 30 లోపలే మీకు ఒక 28, 26 కల్లా ఇచ్చేస్తారు. సో, దాని తర్వాత మీకు డిసెంబర్ ఓకే. 3-7 ఓకే. ఈ డేట్స్ కల్లా కూడా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయమని చెప్పేసి సెల్ఫ్ రిపోర్టింగ్ యొక్క అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ సంబంధించి ప్రిన్సిపల్ లెటర్ అయితే వస్తుంది. సో, అందులో అయితే క్లారిటీగా అయితే ఉంటది.
అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకే. దీంతో పాటు ఏంటన్నట్లయితే మీకు థర్డ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ అనేది మన ఐడియాస్ ప్రకారంగా అయితే డిసెంబర్ 10 కల్లా అయితే ఉంటుంది. ఓకే. డిసెంబర్ 10 నుంచి మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి డిసెంబర్ 10 నుంచి ఓకే. మీకు థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసి మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీకు డిసెంబర్ 20 కల్లా కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో డిసెంబర్ 20th అయితే మీకు కంప్లీట్‌గా ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అడ్మిషన్స్ అనేవి పూర్తి అయిపోతాయి. ఓకేనా. కానీ ఏవైతే మనకి ఇవి ఉన్నాయి కదా! సో ఏంటంటారు దాన్ని కన్వేయర్ కోటా సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అవి పోస్ట్ బేసిక్‌గా నార్మల్‌గా ఏవైతే ఉన్నాయో సో బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.